హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. టాపిక్ వచ్చేసి ఫేజెస్ ఆఫ్ కంపైలర్ ఆర్ వీ కెన్ సే స్ట్రక్చర్ ఆఫ్ కంపైలర్. సో ఈ టాపిక్ రిలేటెడ్ టు కంపైలర్ డిజైన్ సబ్జెక్ట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏంటంటే ఫేజెస్, రైట్? ఫేజెస్ ఆర్ వీ కెన్ సే స్ట్రక్చర్ ఆల్సో హియర్. సో ఎన్ని ఫేజెస్ ఉంటాయి కంపైలర్లో అంటే 6 ఫేజెస్ ఉంటాయి. ఏమేంటి? లెక్సికల్ అనలైజర్, సింటాక్స్ అనలైజర్, సెమాంటిక్ అనలైజర్, ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్, కోడ్ ఆప్టిమైజర్, కోడ్ జనరేటర్. ఈ 6 ఫేజెస్ ఉంటాయి. ఇవి మీరు గుర్తుపెట్టుకున్నంటే డయాగ్రామ్ వేయడం ఈజీ అయిపోతుంది అనమాట. సేమ్ డయాగ్రామ్, ఆ డయాగ్రామ్ వేసారంటే మార్క్స్ ఇంకా చెప్పక్కర్లేదు. ఆ డయాగ్రామ్ వేసినా మీకు కనీసం 2 మార్క్స్ అయినా పడతాయి. సో ఇది డయాగ్రామ్, స్ట్రక్చర్ ఆర్ ఫేజెస్ ఆఫ్ కంపైలర్. ఫస్ట్ ఏంటి అంటే హై లెవెల్ లాంగ్వేజ్ కదా, మనకు తెలుసు కంపైలర్ ఫస్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ టు లో లెవెల్ లాంగ్వేజ్. సో హై లెవెల్ లాంగ్వేజ్ని ఫస్ట్ ఇన్పుట్గా తీసుకుంటుంది. లెక్సికల్ అనలైజర్ కదా ఫస్ట్ ఫేజ్. సో లెక్సికల్ అనలైజర్ ఏం ఇన్పుట్ తీసుకుంటుంది? హై లెవెల్ లాంగ్వేజ్ ఆర్ వీ కెన్ సే సోర్స్ కోడ్. ఏదైతే మనం సోర్స్ కోడ్ ఇస్తున్నామో అది ఇన్పుట్గా లెక్సికల్ అనలైజర్ తీసుకుంటుంది. సో లెక్సికల్ అనలైజర్ ఏం జనరేట్ చేస్తుంది? టోకెన్స్ని జనరేట్ చేస్తుంది. సో ఈ టోకెన్స్ ఎవరికి ఇన్పుట్? సింటాక్స్ అనలైజర్ నెక్స్ట్ ఫేజ్కి ఇన్పుట్ అనమాట. ఇదేం జనరేట్ చేస్తుంది? మరి పాస్ ట్రీ జనరేట్ చేస్తుంది. సో మళ్ళీ నేను లెవెల్ బై లెవెల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ నార్మల్గా ఇన్పుట్ అవుట్పుట్ ఏమొస్తుందని చూడండి అంతే. అండ్ ఈ ఇన్పుట్ని మనం ఎవరికి ఇస్తామంటే సెమాంటిక్ అనలైజర్కి ఇస్తాం. సో సెమాంటిక్ అనలైజర్ ఏం అవుట్పుట్ ఇస్తుంది? మనకి వెరిఫైడ్ పాస్ ట్రీ, అంటే ఉన్న పాస్ ట్రీ కరెక్టా కాదా అనేది చెక్ చేస్తుంది అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏంటి? ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్కి ఈ వెరిఫైడ్ పాస్ ట్రీ అనేది ఇన్పుట్. అండ్ ఇట్ జనరేట్స్ వాట్? 3 అడ్రస్ కోడ్ ఆర్ అడ్రస్ కోడ్ వీకెన్సీ. అంటే ఈ 3 అడ్రస్ కోడ్ ఎందుకంటే ఫేమస్ అనమాట, ఎగ్జాంపుల్గా తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ 3 అడ్రస్ కోడ్ అనేది ఎవరికి ఇన్పుట్ అంటే కోడ్ ఆప్టిమైజర్కి ఇన్పుట్. సో కోడ్ ఆప్టిమైజర్ ఏం చేస్తుంది? ఆప్టిమైజ్డ్ కోడ్ అనేది మనకి ఇస్తుంది అనమాట. కోడ్ అనేది ఆప్టిమైజ్ చేస్తుంది. సో ఆప్టిమైజ్డ్ కోడ్ అనేది అవుట్పుట్. ఈ ఆప్టిమైజ్డ్ కోడ్ ఎవరికి ఇస్తాం? కోడ్ జనరేటర్కి ఇన్పుట్గా ఇస్తాం. సో కోడ్ జనరేటర్ యాక్చువల్గా ఎట్ ద లాస్ట్ ఏం జనరేట్ చేస్తుంది అంటే లో లెవెల్ లాంగ్వేజ్ విచ్ ఈస్ ద టార్గెట్ కోడ్ ఫర్ అస్, రైట్? సో ఇది ఇస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కంపైలర్. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇవన్నీ దేనికి కనెక్ట్ అయి ఉంటాయి అంటే సింబాల్ టేబుల్ మేనేజర్, ఇట్ ఈస్ అ డేటా స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ టు ఎర్రర్ హ్యాండ్లర్, అంటే ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం. ఈ లేయర్స్ అన్నీ ఎర్రర్ హ్యాండ్లర్కి కనెక్ట్ అయితే సింబాల్ టేబుల్కి కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. వన్ సెకండ్ ఐఎమ్ షోయింగ్ టు యూ. See. ఓకేనా? దిస్ ఇస్ ద డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ వి విల్ సీ ఫేజ్ బై ఫేజ్, అంటే ఫేజెస్ ఒక ఫేజ్ తర్వాత ఒక ఫేజ్ చూద్దాం. సో ఈ వీడియోలో కొన్ని ఫేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఫేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి లెక్సికల్ అనలైజర్. సో నేను ఏం చెప్పాను? లెక్సికల్ అనలైజర్ ఇన్పుట్ ఏంటి మనకి? సోర్స్ కోడ్, రైట్? హై లెవెల్ లాంగ్వేజ్ ఆర్ సోర్స్ కోడ్. సో మళ్ళీ అది ఏం జనరేట్ చేస్తుంది? టోకెన్స్. సో అదే ఇక్కడ ఉంటుంది చూడండి. ఇట్ రీడ్స్ ద ప్రోగ్రామ్ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ టోకెన్స్. ఏం రీడ్ చేస్తుంది? ఇన్పుట్గా ప్రోగ్రామ్ని తీసుకుంటుంది, అది హై లెవెల్ లాంగ్వేజ్ వీ కెన్ సే దాట్. అండ్ కన్వర్ట్స్ ఇంటూ వాట్? టోకెన్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ టోకెన్స్ అంటే ఏంటి అవన్నీ మనం ఫర్దర్గా చూద్దాము. ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ దిస్. ఓకేనా? అండ్ ఏంటి ఈ టోకెన్స్ ఎలాగా జనరేట్ అవుతున్నాయి అంటే లెక్స్ టూల్ యూజ్ చేసుకొని, యూజింగ్ ఏ టూల్ కాల్డ్ లెక్స్ టూల్. ఓకే, లెక్స్ టూల్ని యూస్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోకెన్స్ ఆర్ డిఫైన్డ్ బై రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఈ టోకెన్స్ దేని ద్వారా డిఫైన్ అయినాయి అంట? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి డిఫైన్ అయినాయి, విచ్ ఆర్ అండర్స్టూడ్ బై ద లెక్సికల్ అనలైజర్. ఎవరు అర్థం చేసుకుంటారు మరి? ఆ టోకెన్సే అని లెక్సికల్ అనలైజర్ అనలైజ్ చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఈ లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుంది? రిమూవ్స్ వైట్ స్పేసెస్, కమెంట్స్ అండ్ ట్యాబ్స్. ఇవన్నీ రిమూవ్ చేస్తుంది అనమాట. లెక్సికల్ అనలైజర్ ఆల్సో రిమూవ్స్ వైట్ స్పేసెస్, కమెంట్స్ అండ్ ట్యాబ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్ అనలైజర్, సెకండ్ ఫేజ్. వీ కెన్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ పార్సర్. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి మనం ఏం కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటే సింటాక్స్ అనలైజర్ అవుట్పుట్ ఏంటి మనకి? పాస్ ట్రీ, రైట్? సో ఇట్ కన్స్ట్రక్ట్స్ ద పాస్ ట్రీ. ఏం యూజ్ చేసుకుంటుంది మరి? టోకెన్స్, రైట్? టోకెన్స్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. అదే ఉంటుంది చూడండి. ఇట్ టేక్స్ ద టోకెన్ 1 by 1.
టోకెన్స్ ఎలా తీసుకుంటుంది 1 by 1 ఒకటి తర్వాత ఒకటి తీసుకొని, అండ్ ఇట్ ఆల్సో యూజెస్ సిఎఫ్జి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఫర్ వాట్ పర్పస్ అంటే పాస్ట్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయడానికి ఇట్ యూజెస్ టోకెన్స్ అండ్ సిఎఫ్జి టు కన్స్ట్రక్ట్ ద పాస్ట్ ట్రీ. అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ ఏంటి ఇక్కడ, if it is not possible to construct the past tree, inputs are syntactically incorrect and error message are displayed. ఒకవేళ పాస్ట్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయడానికి రావట్లేదు అనుకోండి, సో ఏమని చెప్పొచ్చు, మనం తీసుకునే ఇన్పుట్స్ అనేవి సింటాక్టికల్గా ఇన్కరెక్ట్ ఉన్నాయని అర్థం. ఓకేనా? సో మళ్ళీ ఏం చేస్తే ఎర్రర్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఈ సిఎఫ్జి ప్రొడక్షన్స్ యూజ్ చేసుకొని, ఏదైతే మన సిఎఫ్జి గ్రామర్ ఉంటుంది కదా, అందులో ప్రొడక్షన్స్ ఉంటాయి అనమాట సిఎఫ్జికి. సో అవి యూజ్ చేసుకొని ఇట్ రిప్రజెంట్స్ అ ప్రోగ్రామ్ యాక్చువల్, అంటే ప్రోగ్రామ్ ఎలా ఉంది, ఎలా కనిపిస్తుంది, ఎలా డిస్ప్లే అవుతుంది అని చెప్తుంది అనమాట. యూజింగ్ దిస్ సిఎఫ్జి ప్రొడక్షన్స్ వీ కెన్ రిప్రజెంట్ వాట్ ద ప్రోగ్రామ్ యాక్చువల్ ఈజ్. ప్రోగ్రామ్ ఎలా ఉంది, ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అనేది చెప్పేస్తుంది అనమాట అది. నెక్స్ట్, ఈ సింటాక్స్ అనలైజర్ ఇన్పుట్స్ని చెక్ చేసి డిజైర్డ్ ఫార్మాట్లో ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ద సింటాక్స్ అనలైజర్ చెక్స్ ద ఇన్పుట్స్ హ్యాస్ ఇన్ ద డిజైర్డ్ ఫార్మాట్ ఆర్ నాట్. ఏం చెక్ చేస్తుంది? ఇన్పుట్స్ అనేవి డిజైర్డ్ ఫార్మాట్లో ఉందా లేదా చెక్ చేసుకుంటుంది, అండ్ ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. డిజైర్డ్ ఫార్మాట్లో ఉందా లేదా అని చెప్తుంది. అండ్ నెక్స్ట్, సింటాక్స్ ఎర్రర్స్ కెన్ బి డిటెక్టెడ్ బై ఇట్. సింటాక్స్ ఎర్రర్స్ కూడా డిటెక్ట్ చేస్తుంది ఇందులో. అండ్ ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద గివెన్ గ్రామర్, అండ్ ఒకవేళ ఇచ్చిన గ్రామర్ ప్రకారం ఇన్పుట్ ఉందా లేదా ఒకవేళ లేకపోతే ఎర్రర్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట అలా అని. సో ఇట్ టేక్స్ ఇన్పుట్స్ యాజ్ టోకెన్స్ అండ్ చెక్స్ సింటాక్స్ కరెక్ట్నెస్. అంటే టోకెన్స్ని తీసుకొని అది సింటాక్టికల్గా కరెక్ట్ ఉందా, ఆ ప్రొడక్షన్స్కి కరెక్ట్, అంటే ఆ ప్రొడక్షన్స్ ఇన్పుట్స్ మ్యాచ్ అవుతున్నాయి అవన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సింటాక్స్ అనలైజర్. ఇన్ ద నెక్స్ట్ ఫర్దర్ phases we'll see about semantic analyzer, intermediate code generator, code optimizer and code generator. And in this topic we also have an example for it. We'll also see in the further videos. So this is about structure of compiler and phases of compiler. So please like, share and subscribe to my channel. Bye friends.